అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాము. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటాము. కానీ ఆషాఢమాసం తరువాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిదని మన పూర్వీకులు అంటారు. ఈ మాసంలో శుక్ర మంగళ వారాలు ముఖ్యమైనవి. ఈ నెలలో వచ్చే 4 శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజని ఎలా చేస్తారంటే, శుక్రవారం నాడు పొద్దుటే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరుచుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. తరువాత లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలు నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పాలతో చేసిన ఏ వంటకమైనా లక్ష్మీదేవికి ఇష్టమే. అందుకే పాలతో పాయాసం, పరవన్నం ఏదైనా పెట్టొచ్చు. పూజ గదిలో లక్ష్మీదేవిని పూలతో చక్కగా అలంకరించి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఎవరినైనా ముత్తైదువును పిలిచి మన శక్తి కొద్దీ తాంబూలం ఇవ్వాలి. అయితే 4 వారాలు ఇలా చేసినా 2వ వారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు అంతా అలానే చేసి అమ్మవారికి 3 లేక 5 లేక 9 రకాల మన శక్తిని బట్టి పిండి వంటలు వండి నైవేద్యం పెట్టాలి. ఇక అమ్మవారికి చీర, లక్ష్మీ రూప, అలంకరణ అన్నీ మన శక్తి మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు వరలక్ష్మీ వ్రత కథను చదువుకొని తోరణం చేతికి కట్టుకోవాలి. ఇలా పూజ చేసుకుని ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఇది పెళ్లి కాని వారికి, పెళ్లి అయిన ముత్తైదువులకు కూడా చాలా మంచిది. 1. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. 2. పెళ్లి అయిన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. 3. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము, విద్య, ధాన్యము, విజయము, పరపతి, సంతానము, గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తాము. 4. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్లి కూతురితో అత్తగారు ఈ వ్రతం చేయిస్తుంది. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. 5. ఈ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. 6. ఈ వ్రత కథలో చారుమతి అనే స్త్రీ అందరితో అనుకువగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని, అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్లు ఎప్పుడూ వినయంగా ఉంటూ అత్తమామలను అందరినీ ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని కొత్త కోడలికి తెలుస్తుంది. 8. ఏ ఇంట్లో ఆడవాళ్లు సౌమ్యంగా ఉంటూ ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి. 9. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లో కంటదడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రతి పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన శైలికి కావలసిన మంచి సూత్రాలు ఉంటాయి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.